రైట్ పవన్ సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టిన వారందరికీ కూడా పోలీసుల ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అటు సోషల్ వైసీపీ మూకలే కాదు మీడియాకి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మకు కూడా నోటీసులు ఇచ్చారు. సో ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పి సూచించారు. బట్ ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే గతంలో ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను ఎవరికి భయపడను, నాకు నచ్చిందే చేస్తూ ఉంటాను. ఇవన్నీ ప్రగల్భాలు పలికినటువంటి ఆర్జీవి అంటే ప్రస్తుతం ఇప్పుడు కోర్టును రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితులు, నాకు కొంచెం సమయం ఇవ్వమని చెప్పండి అంటూ కోర్టును అడుగుతా ఉన్నారు. సో నిన్న న్యాయమూర్తి కూడా చెప్పారు, పోలీసుల దగ్గర మీరు అడగండి, అంటే ఏదైతే వాళ్ళు విచారణకు పిలుస్తూ ఉన్నారు కదా, నాకు సమయం ఇవ్వండి అని వాళ్ళని అడగండి, లేదంటే ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే, సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వైసీపీ గ్యాంగ్కి ప్రకాశం జిల్లా పోలీసులు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కొంతమంది వైసీపీ క్యాడర్తో పాటు సినీ రంగంలో ఉన్న ప్రముఖులు కూడా అనుచిత పోస్టులతో వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బతీశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు ఇస్తున్న ఫిర్యాదులపై ప్రకాశం జిల్లాలో బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో విచారణకు హాజరు కావాలని సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో చెలరేగిపోయిన సోషల్ మీడియా సైకోలు వెన్నులో వణుకు మొదలైంది. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై వైసీపీ సోషల్ మీడియా సైకోలు విచ్చలవిడిగా అదుపు తప్పి పోస్టింగ్లు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా పోస్టింగ్లు ఆగలేదు. దీంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వైసీపీ సోషల్ మీడియా సైకోలపై చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ నెల 10వ తేదీన కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ని కించపరుస్తూ వారి ఫోటోలను ఆర్జీవీ మార్ఫింగ్ చేశారు అని టీడీపీ కార్యకర్త మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై 7 సెక్షన్తో పాటు నమోదైంది. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లని వ్యక్తిగతంగా కించపరుస్తూ వారి ఫోటోలను ఆర్జీవీ మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారని మద్దిపాడు టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఈరోజు ఆర్జీవీ హాజరు కాబోతున్నారా పోలీసుల ఎదుట ఏంటి అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా ఏంటి? అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గత ఏడాది డిసెంబర్ నెలలో తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. వారి ఫోటోలను వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారని చెప్పని ఇటు మద్దిపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఈ నెల 10వ తేదీన రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిగత పోస్ట్ ఏదైతే ఎక్స్ నుంచే ఈ పోస్టింగ్లన్నింటినీ కూడా చేసినట్టు నిర్ధారించిన తర్వాత ఇటీవల హైదరాబాద్ వెళ్లి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే రామ్ గోపాల్ వర్మ విచారణ నుంచి తప్పించుకోవాలని చెప్పి నిన్న ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే తన మీద నమోదైన కేసుని కొట్టేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏదైతే హైకోర్టు మాత్రం రామ్ గోపాల్ వర్మకి
వేసిన పిటిషన్ తిరస్కరించిందని చెప్పవచ్చు. ఏదైతే విచారణకు కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పని కోరినా గానీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉదయం 11 గంటలకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మని విచారించేందుకు ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే పోలీసు అధికారులు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. కానీ రామ్ గోపాల్ వర్మ నేరుగా విచారణకు హాజరవుతారా లేకపోతే ఏదైతే విచారణ కోసం కొంత సమయం అడిగేందుకు తన లాయర్ను పంపిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.